హాయ్ అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్. ఇంకా ఈరోజైతే నేనైతే పూజకైతే సేమియా మాత్రం చేసుకున్నానండి. 8th డే మాత్రం పూజ కంప్లీట్ మాత్రం నేను సేమియా చేశాను. అది ఎలా చేయాలో చూద్దాం పదండి. ఇంకా ముందుగానైతే మనము పాలనైతే వేడి చేసుకోవాలండి. నేనైతే 1 లీటర్ పాలు తీసుకుంటున్నాను. 1 లీటర్ పాలు తీసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇంకా వేడి చేసుకున్న ఇంకొక పొయ్యి పక్కన స్టవ్ పైననైతే ఇంకొక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసిన తర్వాత వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలండి. ఈ పలుకులన్నీ వేసుకోవాలి. కాజు, బాదాం, కిస్మిస్, పిస్తా, ఇంకా కర్బూజా ఇత్తులు ఉంటాయి కదండి. ఇంక ఇవన్నీ తీసి కట్ చేసి పెట్టుకొని ఇవి వేయించుకోవాలండి. ఇవి వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పక్కన ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా దాంట్లోనే కర్బూజా ఇత్తులు కూడా వేసుకోవాలి. అది చిటపట అంటది కాబట్టి తర్వాత వేసుకొని దాంట్లోనే సేమియా వేసుకోవాలండి. ఇదైతే నాకైతే వేయించిన సేమియానే ఉందండి, కానీ మళ్ళీ కొంచెం నెయ్యిలో మాత్రం వేయిస్తున్నాను. ఇలా బాగా వేయించుకోవాలి. ఆల్రెడీ రెడ్ కలర్లో ఉంది కాబట్టి నేను కొద్దిసేపే వేయిస్తున్నాను, ఎక్కువ టైం తీసుకోవట్లేదు. ఇలా బాగా వేగిపోవాలి. ఇది నెయ్యిలో వేయించాలి, కొంచెం స్మెల్ బాగుంటుంది కాబట్టి నెయ్యిలో వేయించుతున్నాను. ఇలా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దాంట్లో మనం కాచి పెట్టుకున్నాం కదండి పాలు, ఆ పాలు వేసుకోవాలి. ఇలా పాలు వేసుకుంటూ కలుపుకోవాలండి, లేకుంటే ఒక్కొక్క దగ్గర ఉండ కట్టేస్తుంది. ఇలా ఉండ కట్టకుండా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇంకా దాంట్లోనే ఉడికించాలండి. ఇంకా నేనైతే లూజ్గా ఏం చేయట్లేదండి, ఎందుకంటే వినాయకుడి దగ్గర పంచడానికి రాదు కదా. కొంచెం నేను గట్టిగానే చేస్తున్నానండి. గట్టిగా చేస్తే చేతిలో ప్రసాదం తినేలాగా ఉంటుంది. ఇంకా మనం కప్స్ అవన్నీ తీసుకోకుండా కానీ సరిపోతుంది కాబట్టి ఇలా చేస్తున్నాను. అయిన తర్వాత కొంచెం దీంట్లో షుగర్ వేసుకోవాలండి. మీ స్వీట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. నేనైతే ఒక బౌల్ వేసాను. మేమైతే నార్మల్గా తింటామండి, అందుకనేసి అయితే సరిపోయేంత వేసాను. ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఒక 1 స్పూను. ఇంకా లాస్ట్కి నెయ్యి వేసుకోవాలి. దానిపైన నుండి నెయ్యి వేసుకొని కొంచెం కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా అంతే అండి. ఇదైతే ఉడికి ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది మనం స్టవ్ ఆఫ్ చేసినాక. ఇంకా దానిపైన నుండి స్టవ్ ఆఫ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకా దేవుడికి ప్రసాదం పెట్టుకోవాలండి, అంతే. ఇంకా నేనైతే రోజు ఒక వీడియోనైతే పెడుతున్నాను కదండి. నన్ను మాత్రం తప్పకుండా సపోర్ట్ చేయండి. నా సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.